అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము చార్మినార్కి వెళ్తున్నాం అనమాట. టైం అయితే 6:50 అయ్యింది. సో రంజాన్ సీజన్ కదా ప్రెజెంట్. సో అక్కడైతే చార్మినార్ దగ్గర అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా షాపింగ్ కూడా చేయొచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. కానీ చార్మినార్కి వెళ్ళే ముందు డిన్నర్ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట మేము. సో షాదాబ్ ఎదురుగా మదీనా హోటల్ ఉంటుంది అనమాట. ఆ హోటల్కి అయితే వెళ్ళిపోయాము. లాస్ట్ ఇయర్ కూడా మేము మదీనా హోటల్కి వెళ్ళామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో ఈసారి కూడా అక్కడికి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళామన్నమాట. సో నాన్ వెజ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. లాస్ట్ టైం మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చూసాం, కానీ అంటే మేము వెజ్ ఫ్రైడ్ రైస్ అడిగితే నాన్ వెజ్ తీసుకొచ్చారనమాట. సో అందుకని చెప్పేసి నాన్ వెజ్ ఇంకా రిటర్న్ ఇచ్చేసాం అప్పుడు. సో అది తినాలనిపించింది అనమాట. సో అందుకే ఈసారి వచ్చి అయితే నాన్ వెజ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకొని తిన్నాను అనమాట. సో మొత్తం బాగుంది. కానీ నాన్ వెజ్ ఫ్రైడ్ రైస్లో అయితే ఉప్పు తగ్గించారనమాట. అసలు ఉప్పు లేదు. సో షేర్ వేసుకొని అడ్జస్ట్ అయితే అయిపోయామన్నమాట. ఇంకా సో మాకు బిల్ అయితే 744 అయితే అయ్యింది. ఇంకా అక్కడి నుంచి పక్కన మదీనా మార్కెట్ అనమాట అదంతా. సో మేము మదీనా మార్కెట్కి అయితే ఏం వెళ్ళలేదు, ఎందుకంటే చార్మినార్కి వెళ్ళాలి కదా మా ప్లాన్. సో అందుకని ఇంకా చార్మినార్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇది హైకోర్ట్ అంట, బాగుంది కదా అని చెప్పేసి వీడియో అయితే తీశాను. సో ఇంకా అక్కడి నుంచి చార్మినార్కి వెళ్ళే ముందు మనం బైక్ పార్కింగ్ చేయాలి కదా. సో బైక్ పార్కింగ్ కోసం మొత్తం తిరిగామన్నమాట మేము. లాస్ట్ టైం చేసింది మాకు అంత గుర్తులేదనమాట. అండ్ పక్కన ఎక్కడ పడితే అక్కడ బైక్స్ పెట్టేస్తున్నారు. సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదని చెప్పి కరెక్ట్గా బైక్ పార్కింగ్ ఎక్కడ ఉందని చెప్పేసి మొత్తం వెతికి ఇంకా చార్మినార్ దగ్గర ఒక బైక్ పార్కింగ్ ఉందన్నమాట. సో అక్కడికైతే మేము వెళ్ళి బైక్ అయితే పార్కింగ్ చేసామన్నమాట. 20 రూపీస్ తీసుకున్నారు. అండ్ ఇక్కడికేమో చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడేమో ఫుల్ రష్ ఉందన్నమాట. అసలు మామూలుగానే రష్ ఉంటుంది. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఇంకా రష్గా ఉందన్నమాట. సో వీడియో అయితే నేను తీసాను, కానీ ఏంటంటే అంతగా తీయడానికి అవ్వలేదన్నమాట. ఎందుకంటే వచ్చి గుద్దేయడం అలాగ అవుతుందన్నమాట. అండ్ అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూపించాను కదా, అక్కడైతే నేను బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను అనమాట ఒకటి. దాని పక్కనేమో ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, ప్లస్ మర్చిపోయాను కూడా. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీడియో అయితే తీసానమాట నేను మొత్తం. కానీ ఏంటంటే మనం వీడియో తీద్దామన్నా కూడా, నేను ఈవెన్ ఫోటో తీసుకుందాం అన్నా కూడా మధ్యలో నుంచి వెనక నుంచి అలా వచ్చేస్తున్నారనమాట. అంటే బిజీ కదా ఫుల్గా. సో అందుకనే సరిగ్గా అవ్వలేదు, ప్లస్ గుద్దుకొని కూడా వెళ్ళిపోతున్నారు. సో వీడియో కూడా సరిగ్గా తీయడానికి అవ్వలేదు అనమాట. సో అది. అండ్ ఇక్కడ పక్కన బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే 300 అని చెప్పేసి అంటున్నారు. సో అదనమాట. బ్యాగ్స్ అయితే చాలా బాగా రీజనబుల్గా ఉన్నది ప్రైస్ మాత్రం. ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా రకరకాల హెయిర్ యాక్సెసరీస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనకి ఆల్రెడీ తెలిసిందే కదా చార్మినార్ షాపింగ్ చాలా బాగుంటుంది. సో నేనైతే 2 బ్యాగ్స్ ఇంకా బెల్ట్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అది మీకు లాస్ట్లోని, ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లోనే మీకు చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను. సో ఇంకా అలాగ వీడియో తీసుకుంటూ అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. మధ్యలో వాటర్ అసలు చాలా దాహం వేస్తుంది అనమాట. సో వాటర్ తీసుకొని ఇంకా అలా వెళ్ళాం. ఇక్కడ ఏంటంటే మేము ధూప్ స్టిక్ కోసం వెతుకుతున్నాం అనమాట. సో చాలా బాగుంటుంది కదా అక్కడ స్మెల్ అన్నీ చాలా బాగుంటాయి, ధూప్ స్టిక్స్ అవన్నీ. సో అందుకనే అవి తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. లాస్ట్ టైం కూడా తీసుకున్నాం. సో ఈసారి కూడా ధూప్ స్టిక్స్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ బాగున్నాయి అని చెప్పేసి అంటున్నాను. కానీ ఏంటంటే మా మమ్మీ ఏంటది మనకి గాజులు కావాలని చెప్పేసి అంటున్నాను. కానీ అక్కడ మ్యాక్సిమం ప్లాస్టిక్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి చూపిస్తున్నానంటే బెడ్ ల్యాంప్ తీసుకున్నాను అనమాట మేము. యాక్చువల్గా ఇది 100కి 2 అని చెప్పేసి అన్నారు. దీనికి ఒక స్టోరీ ఉంది, నేను వీడియోలో చెప్పాను అనమాట లాస్ట్ ఏం కొన్నానో చూపించినప్పుడు. సో అప్పుడు వినండి. ఇంక ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ ఇంకా మొత్తం అంతా తీసుకొని మేమైతే వచ్చేసామన్నమాట. అప్పటికి 12 అలా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ఫేమస్ ఐస్ క్రీమ్ అనమాట. ఎప్పటి నుంచి తిందాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఈసారి అయితే ట్రై చేస్తాను. ఇంకా మేమైతే రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా ఒకటి చెప్పడం మర్చిపోయాను, మనాలి వీడియోస్ పెడతానని చెప్పేసి అన్నాను కదా. కానీ యాక్చువల్గా నిన్న చార్మినార్కి వెళ్ళాను అనమాట. రంజాన్ సీజన్ కదా అని చెప్పేసి చార్మినార్ వ్లాగ్ అయితే ముందు పెడదామని చెప్పేసి పెట్టేశాను అనమాట. అంటే నాకు కూడా కొంచెం రీచ్ వస్తుంది కదా. సో అందుకనే నేను పెట్టేశాను. అండ్ ఆ తర్వాత నుంచి మనాలి వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి. హలో, ఇప్పుడు చార్మినార్లో ఏమేమి కొనుక్కున్నానో చూపిస్తాను. యాక్చువల్గా కొన్నే తీసుకున్నాను అనమాట.
యాక్చువల్గా ఏంటంటే మనం అక్కడ వీడియో చేస్తూ నేనేమో ఏం తీసుకున్నానో కొన్ని తెచ్చుకొని చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఆ టైంకి నేను ఎంచుకునేటప్పటికి వీడియో తీయడం గుర్తురాలేదనమాట. తర్వాత కొనుక్కున్న తగ్గి వీడియో తీయాలి అని చెప్పేసి గుర్తొచ్చింది. అందుకనే షాప్స్ అలా చూపించాను, కానీ ఇది ఏం కొనుక్కున్నాను అనేది అంతగా చూపించలేదు. కానీ ఇంకోటి ఏంటంటే అక్కడ చూపిద్దామన్నా కూడా అసలు ఇది లేదనమాట. అసలు ఫోన్ కెమెరా ఏదైనా పట్టుకుందామంటే ఇటు నుంచి వెళ్ళిపోతున్నారు అనమాట. ప్లస్ గుద్దుకొని కూడా వెళ్ళిపోతున్నారు. సో అందుకని చెప్పేసి ఇంకెందుకులే ఇంటికి వెళ్ళిన ప్రశాంతంగా చూపించచ్చు అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. సో ఏమేమి కొనుక్కున్నానో దాని రేట్స్ అంతా చూపిస్తాను. కానీ నాకేంటంటే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం రీజనబుల్గా వచ్చాయన్నట్టు అనిపించింది. నేనేమో స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను లాస్ట్ టైం, అది 150-200 పడింది. ఇప్పుడు అలాంటి పెద్ద హ్యాండ్ బ్యాగ్ మనకి 200కి వచ్చిందనమాట. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ బెల్ట్ తీసుకున్నాం అనమాట. ఇది మెన్స్ బెల్ట్. సో ఇదైతే 250 చెప్పారు, మనకి బేరం ఆడితే 150కి ఇచ్చారనమాట. సో మనం బేరం అయితే బాగా ఆడాలన్నమాట అక్కడ. సో అందుకనే మేము బేరం ఆడి 150 తీసుకున్నాం. మరి ఇంకా బేరం ఆడితే ఇస్తారేమో మరి నాకు తెలియదు. సో ఇది బెస్ట్ ప్రైస్ కాదో మీరే చెప్పాలి. లాస్ట్ టైం కూడా 150కే తీసుకున్నాం అనమాట. సో ఈ బెల్ట్ ఒకటి, తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే మమ్మీ తీసుకోమంది అనమాట, పెద్దది. లాస్ట్ టైం మమ్మీకి కూడా ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను, కానీ హ్యాండ్ బ్యాగ్ అయితే వాటర్ బాటిల్స్ ఏం పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే తీసుకోమంటే తీసుకున్నాను అనమాట. ఇదైతే 200 అనమాట, ఫిక్స్డ్ ప్రైస్ అన్నారు. సో నేను ఇంకేం బేరమాడలేదు, 200 అయితే బాగానే ఉంది కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇందులోని ఎన్ని జిప్స్ వచ్చాయి, 1 2 3 4 5 అంటే ఈ జిప్ ఇంకా చిన్న సీక్రెట్ పాకెట్తోని ఈ పెద్ద జిప్స్తోని టోటల్ 5 జిప్స్ అయితే వచ్చాయి అనమాట. 5 పాకెట్స్ అయితే వచ్చాయి. సో అది కంపార్ట్మెంట్స్ అంటారు కదా, అది ఇది ఒకటి 200. అండ్ నేను ఈ బ్యాక్ ప్యాక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా 200 పడింది. సో ఇదేంటంటే నేను యాక్చువల్గా నా దగ్గర ఒక బ్యాక్ ప్యాక్ ఉంది బార్బీది, కానీ అది కొంచెం చిరిగిపోయింది అనమాట పక్కన. కానీ అయినా నేను అది అలా వాడుతున్నాను, అంటే వాడడం అంటే ఇంట్లో పెట్టేసి ఉంచుతాను అనమాట, బయటకి ఏమో తీసుకెళ్ళట్లేదు. అందులో ఎక్కువగా మనం పెట్టడానికి కూడా అవ్వదు అనమాట. అంటే ఒకటే కంపార్ట్మెంట్ ఉంటుంది, ఒక చిన్న పాకెట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒక చిన్న పాకెట్ ఉంటుంది. ఇదైతే కొంచెం ఎక్కువ మనం తీసుకెళ్ళచ్చు కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. సో లాంగ్ టూర్స్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో దీనికైతే ఇక్కడ 1 2 3 వచ్చాయి అనమాట. 1 2 లోపలైతే సీక్రెట్ ఏం లేదు. నాకు సీక్రెట్ అంటే నాకు ఇష్టం, అంటే నాకు చిన్నది ఉంటుంది కదా. సో దీనికైతే మరి ఏమి ఇవ్వలేదు. సో పర్లేదు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. 3 జిప్స్ అయితే ఉన్నాయి ఇది. సో ఇది కూడా 200 అనమాట. అండ్ ఆ తర్వాత అక్కడ వస్తూ వెళ్తూ ఉంటుంటే లైటింగ్ కనిపించాయి అనమాట, బెడ్ ల్యాంప్స్. సో అక్కడ ఏం చెప్పారంటే 150 అని చెప్పారు. అంటే ఒకటి మనం ఏమైనా అనుకుంటాం, 150 ఏమో అనుకుంటాం కదా. అంటే మనకి ఆ పర్టికులర్ ఐటమ్ కాస్ట్ ఎంతో నాకు తెలియదు. సో 150 అనుకుంటే నేను ఏమన్నాను, లేదు 100కి ఇవ్వండి అని అన్నాను అనమాట. అంటే లేదు మేడం 150కి అనుకున్నాను. అంటే నేనేమో లేదు 100 అని అన్నాను. ఇంకా అనగానే సరే అయితే అని చెప్పి తీసుకోండి అంటే సరే అని చెప్పేసి ఏంటి, నాకేమో ఒకటి నచ్చింది, మా హస్బెండ్కి ఏమో ఒకటి నచ్చింది అనమాట. మా హస్బెండ్కి ఇది నచ్చింది, నాకు ఇది నచ్చింది. సో ఏం తీసుకోవాలని చెప్పేసి చూసి ఇది తీసుకున్నాను. ఒకటి తీసుకుందని చెప్పి తీసుకున్నాను అనమాట. తీసుకోగానే అతనేమో ఇంకోటి ఎంచుకోండి అన్నట్లు అంటున్నారు. అంటుంటే ఏదో మాట్లాడుతున్నారులే అని చెప్పేసి నేనేమో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంటే అతను పిలిచారు, మేడం లేదు తీసుకోండి, ఇంకోటి తీసుకోండి అని అంటున్నారు అనమాట. నాకేం అర్థమైంది, ఇంకోటి కొనుక్కోండి, ఇప్పుడు మీరు 100 రూపీస్ అంటే ఇప్పుడు కొంతమంది అంటారు కదా, మీరు 2 తీసుకుంటే నేను తగ్గిస్తాను అని, అలా అనుకుని నాకేమో ఇంకోటి తీసుకోమంటున్నారేమో అని చెప్పి నేను నాకు వద్దు అని అన్నాను. వద్దు నాకు ఒకటే సరిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, అలా కాదు మేడం మేము 100కి 2 ఇస్తాము, సో ఇంకోటి తీసుకోండి అని అన్నారు అనమాట. అప్పుడు ఓహో 2 అని చెప్పేసి అనుకోని, అంటే అతను ముందు చెప్పినప్పుడు మాకేం అర్థం కాదు, 150 అంటున్నారు, 2 అని చెప్పేసి మాకేం చెప్పలేదు అనమాట. అప్పుడేమో 2 అయితే నాకేమనిపిస్తుంది అంటే, చాలా అంటే బాగా కొంతమంది అయితే మామూలు సైలెంట్ కూరుకుంటారు కదా, ఇతనేమో బాగా నిజాయితీగా ఇచ్చారు. కానీ నాకేం డౌట్ అనిపించింది అంటే, అంటే 2 అయినా వస్తే లేకపోతే యాక్చువల్గా ఇంకా ఎక్కువైనా రావచ్చా, లేకపోతే ఏంటి మనం సరిగ్గా విన్నామా లేదా ఏంటి అన్నట్టు డౌట్ వచ్చింది అనమాట. సర్లే ఇలాగ నిజాయితీ పిలిచి మరీ తీసుకోమన్నారు కదా అని చెప్పి అప్పుడు మా హస్బెండ్కి నచ్చిందని చెప్పి తీసుకున్నాను అనమాట 2. తీసుకొని తర్వాత ఏమో ఇంకా వెళ్ళిపోగానే ఇంకో దగ్గర అమ్ముతుంటే మాకు అంటే మనం ఏదైనా మనీ ఇది కదా వేస్ట్ చేయకూడదు కదా అందుక. సో అందుకని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి ఎంత అని అడిగితే అతను అన్నాడు 150కి 2 అని ఒక అబ్బాయి చెప్పాడు అనమాట. ఓహో 150కి 2 అయితే సరే, అతను అమ్మింది కూడా అయితే అంతే అనమాట, మనకు క్లారిటీగా చెప్పలేదు, అంటే మనం కొంచెం రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నాం. మేమేమనుకున్నాం అంటే కంప్లీట్ మేము మోసపోయామా ఏంటి ఇవి తీసుకొని అని చెప్పేసి అనుకున్నాం. సరే అయితే బాగానే ఇచ్చారులే అని చెప్పేసి అయితే అనుకున్నాం అనమాట. సో అది కొంతమంది అయితే అసలు అలా పెళ్ళరు, ఓహో వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి అనుకున్నాను, కానీ అతను మాత్రం బాగా పిలిచారనమాట. అందుకని ఆ వీడియో కూడా తీశాను నేను అది. సో అది ఈ 2 అయితే తీసుకున్నాము బెడ్ ల్యాంప్స్. కానీ ఏంటంటే నేను మరి చాలామందికి ఇష్టం ఉండొచ్చు, నాకేంటంటే పెట్టగానే మొత్తం పెద్ద లైటింగ్ అయిపోయింది అనమాట. మొత్తం ఇల్లు రూమ్ అంతా లైటింగ్ చాలా వింతగా గ్రీన్ కలర్ అనమాట. ఇదేమో రెడ్. ఇదేంటంటే దేవుడి గది దగ్గర పెట్టగానే వెళ్ళి చూసేసరికి ఒక ఏదో దయ్యం అది ఎఫెక్ట్ లాగా అది ఏదోలాగా అనిపించింది అనమాట. నాకు ఇది భయంకరంగా అనిపించింది వెళ్ళి చూడగానే. సో ఈ 2 నాకు ఏమీ అంతగా అనిపించలేదు. మరి మిగతా వాళ్ళకి నచ్చచ్చేమో కానీ మరి నాకైతే సరిగ్గా నచ్చలేదు అనమాట. ఇదేమో వెలుతురు ఎక్కువైపోయింది, ఇదేమో వెలుతురు తక్కువైపోయింది అనమాట. సో అది ఈ రెండిట్లోని మరి ఇది ఎలా యూజ్ చేస్తాం ఏంటో మేము. ఇంకా లాస్ట్గా ఇంకోటి తీసుకున్నాం లాస్ట్, అంతే. ఇది క్లిప్. యాక్చువల్గా ఇదేంటంటే లాస్ట్ టైం కూడా చూశాను, లాస్ట్ ఇయర్ మా చెల్లి తీసుకుందనమాట. అప్పుడు కూడా 150 అంతా చెప్పారు.
తగ్గించమంటే మరి మా చెల్లి ఎంత తీసుకుందో 150 అన్నట్టుంది మా చెల్లి. నేను ఫోన్ చేశాను అనమాట నేను తీసుకున్నప్పుడు. సరే 150కి తీసుకున్నానని చెప్పేసి అన్నది. అవును, కానీ అయినా కూడా నాకు 150 ఇవ్వాలనిపించలేదు అనమాట. ఇంత అంటే బాగుంది క్లిప్, కానీ మరీ 150 ఎలా ఇచ్చేస్తామని చెప్పేసి అనిపించింది. సో అందుకని చెప్పి మామూలుగా ఇలాగ ఉండి ఇలా ఉందనమాట. 50 రూపీస్ అనమాట. మనం ఇలా పెట్టుకోగానే మధ్యలో నుంచి హెయిర్ వస్తుంది. సో అది 50 రూపీస్. అదే 50 రూపీస్ ఉంది కదా, మరి అలాంటప్పుడు ఇది 100కైనా ఎంతకైనా ఇవ్వచ్చు కదని చెప్పి నేను 100 అడిగితే లేదు అవ్వదు అని అన్నాడు. అని తర్వాత 140 అన్నాడు. లేదా వద్దు అని అంటే 120 అని ఫైనల్ అన్నారు. అని అంటే లేదు నాకు 100కే కావాలి అని అన్నాను నేను. అని అంటే పక్క షాప్ దగ్గరికి వెళ్తే పక్క షాప్ కాదు ఈ షాప్ అని అన్నాను అనమాట. సరే అని చెప్పేసి 120 అని చెప్పారు. 120 అని చెప్తే నేను వద్దాను, కానీ అది ఏదో హిందీలోని ఏదో ఇది తిప్పించుకుంటున్నారు. మరి అయినా నేను ఏం పట్టించుకోలేదు. వచ్చిన తర్వాత కానీ నాకు ఈ క్లిప్ కావాలంటే మా హస్బెండ్ ఏమో కావాలంటే తీసుకో 120కి పర్లేదు తీసుకుంటే సరే అని చెప్పేసి మళ్ళీ సరే 120కి ఇవ్వండి అని అంటే సరే అని చెప్పి తీసుకున్నాను అనమాట. తీసుకుంటే ఏం చేస్తున్నాడు అతను డ్యామేజ్ అయిపోయిన ప్రోడక్ట్ ఇస్తున్నాడు. లేకపోతే ఇక్కడేమో కలర్స్ పోయిందని ఇచ్చేస్తున్నాడు. లేదు ఇది కాదు నాకు మంచిది ఇవ్వండి అని చెప్పేసి, మరి మనం డబ్బులు ఇస్తున్నాం కదా, మనం మంచిది తీసుకోవాలి కదా. ఆడు వెళ్ళి అక్కడ చూసి అప్పుడేమో ఇది తీసుకుంటే వాళ్ళు హిందీ ఉర్దూలోనో ఏదో మాట్లాడుతున్నారు. కానీ నాకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నాకు హిందీ అర్థమవుతుంది, కానీ వాళ్ళు మాట్లాడుతుంది ఉర్దూలోనో దేంట్లోనో మాట్లాడుతున్నారు అనమాట. సో నాకు అది ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు, కానీ వాళ్ళు మాత్రం నన్ను ఏదో అంటున్నారు. అది మాత్రం నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఇదంత అన్నట్లగా ఏదో ఇది వెటకారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. అది సర్లే అని చెప్పేసి అనుకున్నాను. కానీ అది తెలుగు కూడా వచ్చి కానీ తెలుగే మాట్లాడట్లేదు. మా హస్బెండ్కి చెప్పాను అనమాట, వీళ్ళు మనకి హిందీ రాదని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి, కానీ వాళ్ళు ఉర్దూలో దేంట్లో మాట్లాడుతున్నారు అనమాట. ఇది కానీ మనల్ని ఏదో ఇదిగా అంటున్నారు అని చెప్పేసి కావాలని నేను తెలుగులో మాట్లాడాను అనమాట. వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది కదా కొంచెం, నాకు కావాలని నేను మాట్లాడాను. ఇంకా వాళ్ళ మట్టుగా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నా అయినా నాకు ఎందుకులే అని చెప్పేసి అనుకోండి అని చెప్పేసి నేనైతే వచ్చాను అనమాట. ఇదైతే 120 రూపీస్కి అయితే వచ్చింది. మనం హెయిర్కి ఇలా పెట్టుకోవచ్చు, భలే ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఫంక్షన్స్కి అయితే భలే ఉంటుంది కదా. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. అంతే ఇవే తీసుకున్నాను అనమాట చార్మినార్లోని. యాక్చువల్గా ఇంకేం తీసుకుందాం అనుకున్నాను, ఇంకోటి ఏదో తీసుకుందాం అనుకున్నాను కదా నేను, ఇంకోటి ఏదో తీసుకుందాం అనుకున్నాను అనమాట. డ్రెస్సెస్ అయితే నేను చార్మినార్ దగ్గర ఇలా అంటే మనకి ఇంకా ఎంటర్ ఇలా అవుతున్నప్పుడు పక్కన పెద్ద షాప్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అసలు. అందులో నేను ఒక బ్లాక్ డ్రెస్ చూసాను. నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అనమాట. నేను బ్లాక్ ఏం చూస్తే వెంటనే అట్రాక్ట్ అయిపోతాను. సో అదేంటంటే బ్లాక్ ఇలా ఉండి దానిపైన వైట్ చిప్స్ అది వర్క్ వచ్చింది అనమాట మొత్తం. దానిపైన ఏమో కోట్ వచ్చింది. కోట్ ప్యాంట్ లోపలేమో ఒక ఇంతవరకు స్ట్రైట్ కుర్తాలాగా ఇలా వచ్చింది. ఇంత షార్ట్ ఏదో వచ్చింది అనమాట. కానీ సూపర్ ఉంది అసలు ఆ డ్రెస్. అదేమో తీసుకుందాం అనేటప్పటికి మేము ఇంకా అటు వెళ్ళిపోయి అటు నుంచి అటు ఇంకా అలా అటు వచ్చేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇంకా అసలు అది మర్చిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అయ్యో డ్రెస్ తీసుకుందాం అనుకున్నాను, అది ఎంతో అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రంజాన్ సీజన్ కదా, సో ముస్లిమ్స్ అందరూ భలే డ్రెస్సెస్ అన్ని వేసుకుంటారు కదా. అదే పాకిస్తానీ సూట్స్ అని బోల్డ్ భలేగా జిగ్జిగ్గా ఉంటాయి వాళ్ళ డ్రెస్సులన్నీ. సో నాకు అవి భలే ఇష్టం అనమాట ముస్లిమ్స్ వాళ్ళు వేసుకునే డ్రెస్సులు. సో మరి లాస్ట్కి ఇంకేం తీసుకోలేదన్నమాట. అది నెక్స్ట్ టైం చూడాలి మరి ఎక్కడైనా ఏమైనా ఉంటాయా ఏంటని. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళది మెరుస్తూ ఉంటాయి కదా బట్టలు, సో అవి నాకు బాగా నచ్చుతాయి అనమాట. అలాగని చెప్పేసి ఎక్కువ వర్క్ అయితే నేను వేసుకోలేను. అది సో ఇవే తీసుకున్నాను నేను. ఈ చార్మినార్ షాపింగ్ అయితే ఇదే అయింది. సో అది బాయ్. ఇంకోటి చూపించడం మర్చిపోయాను. ఇంకా ధూప్ స్టిక్స్ అవన్నీ చాలా బాగుంటాయి కదా మనకి అక్కడ చార్మినార్ దగ్గర. సో మేమైతే ఎప్పుడు అక్కడ చార్మినార్కి వెళ్తే కంపల్సరీ తీసుకుంటాం అనమాట. ధూప్ స్టిక్స్ అయితే తీసుకున్నాము. ఇలా ధూప్ స్టిక్స్ ఇదేంటంటే బాక్స్లో పెట్టి ఉంచారనమాట. బాక్స్లో పెట్టిన 100 అన్నారు. ఆ బాక్స్ డబ్బా 100 రూపీస్ అన్నారు. లూజ్ కూడా 100 గ్రామ్స్ 100 రూపీస్ అన్నారనమాట. సో నేనేమంటే మేము లాస్ట్ టైం తీసుకున్నప్పుడేమో లూజ్ తీసుకున్నాము. 100 గ్రామ్స్ 50 గ్రామ్స్కో 100 గ్రామ్స్కో తీసుకున్నాం. సో అప్పుడేమో సేమ్ నాకు అలాగే ఇచ్చేయండి అని చెప్పేసి అంటే అతనేమో బాక్స్ ఉంది కదా బాక్స్ తీసుకోండి అంటున్నాను. నాకు బాక్స్లో ఎక్కువలా అనిపించలేదు. ప్లస్ ఏమో వైట్ కలర్వి మమ్మీ వాళ్ళేమో అంతగా స్మెల్ రాలేదు అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఏంటంటే నాకు లూజే కావాలని చెప్పేసి ఇంకా పట్టు అడగానే సరే అని చెప్పేసి లూజ్ ఇచ్చారనమాట. మిక్స్ చేయమని చెప్పేసి అని అయితే తీసుకున్నాము. ఏంటంటే ఈ బ్లూ ఒకటి, పింక్ కలర్ ఒకటి, ఇలాగా రెడ్ కలర్ ఒకటి, ఇంకా వైట్ కలర్ ఇవన్నీ మిక్స్ చేసి ఇచ్చారనమాట. సో ఈ 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో ఇదొకటి మా మమ్మీకి ఒకటి, నాకొకటి, మా చెల్లికి ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. సో అది స్మెల్ అయితే బాగా వస్తాయి అందుకని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. అంతే ఇవైతే తీసుకున్నాం మేము. I hope ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.